తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించడం ఇది 4వసారి. నిన్న ప్రణీత్ రావును సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రశ్నించిన సిట్ ఈ రోజు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను కలిపి విచారించనుంది. వీరిద్దరిని కలిపి ప్రశ్నించడం ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇద్దరు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించడం ఇది 4వసారి. నిన్న ప్రణీత్ రావును సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రశ్నించిన సిట్ ఈ రోజు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను కలిపి విచారించనుంది. వీరిద్దరిని కలిపి ప్రశ్నించడం ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచితని అడిగి తెలుసుకుని. సుచిత, చెప్పండి, ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావుని ఇద్దరిని కలిపి ఈ రోజు సిట్ అధికారులు విచారిస్తారంటున్నారు. సో కీలక విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా? ఎస్, థ్యాంక్ యూ భువన గారు. అయితే ఇది 4వసారి ప్రభాకర్ రావు విచారణకు హాజరవ్వడం. ఆల్రెడీ నిన్న ప్రణీత్ రావు అనేది విచారణకు హాజరయ్యారంటే అంటే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో పూర్తిగా మనం చూస్తున్నట్లయితే 6గురిని ఎవరెవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు, అలాగే ఇంకా ఇద్దరు శ్రవణ్ రావు, ఇంకొకరు ఎవరైతే ఉన్నారో మొత్తం 6గురిని విడివిడిగా విచారణ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ చెప్పిన సమాధానాల ప్రకారం అయితే మొత్తం 6గురిని డిఫరెంట్ గా విచారణ చేసిన సిట్ అధికారులు అంటే వీళ్ళందరినీ కలిపి ఇప్పుడు అందరూ చివరికి వచ్చి ప్రభాకర్ రావే చేయించాడు, ప్రభాకర్ రావు చెప్తేనే చేయించాం, టెలికాం సంస్థలకి నంబర్ అనేది ఇచ్చి నక్సలైట్లకు సలహాదారులుగా ఉన్నారు అని చెప్పి మేము చేయించామని చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇప్పుడు ఈ 6గురిని కలిపి ఒక్క దగ్గర పెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న కూడా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కలిపి విచారణకు హాజరవ్వాల్సింది కాదు. నిన్న ప్రభాకర్ రావు విచారణకు హాజరవ్వలేదు. కాకపోతే ఈ రోజు కూడా హాజరవ్వాల్సింది, కానీ ఈ రోజు ప్రభాకర్ రావు హాజరయ్యాడు, కాకపోతే ప్రణీత్ రావు అనేది విచారణకు హాజరవ్వలేదు. పూర్తిగా అయితే మొత్తం ఈ 6గురిని ఒక దగ్గర పెట్టి అంటే ఒక్కొక్కరు చెప్పిన సమాధానాలకి అంటే పొంతన లేకుండా ఉన్నందువల్ల పూర్తిగా 6గురిని ఒక దగ్గర పెట్టి 6గురికి కలిపి కూడా వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా మనం దీనికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా 4200 ఫోన్లు ట్యాప్ చేయించగా అందులో చాలా మంది ఎవరి మీద చిన్న డౌట్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీజేపీ పార్టీ అనే కాదు, ఎవరి మీద ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా పూర్తిగా 4200 మందికి కూడా ఫోన్ ట్యాప్ చేయించడం జరిగింది. దీంట్లో దాదాపు 618 మంది రాజకీయ నేతలే ఉన్నారు. అయితే అసలు రాజకీయ నేతలనే కాదు, సినిమా వాళ్ళనే కాదు, తెలంగాణ రాజకీయ నేతలే కాదు, ఆంధ్రాకు సంబంధించిన రాజకీయ నేతలకు ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. సినిమా వాళ్ళే కాదు, పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళని కూడా ఫోన్లు ట్యాప్ చేయించారు. కాకపోతే ఈ రోజు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు కూడా విచారణకు హాజరవ్వాల్సింది. కాకపోతే ఇప్పటికి ఇంకా విచారణకు హాజరవ్వలేదు ప్రణీత్ రావు. అంటే టెలికాం సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీళ్ళు నక్సలైట్ల సలహాదారులుగా ఉంటున్నారు, నక్సలైట్లకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఫోన్ అయితే ట్యాప్ చేయించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నిన్న మొన్న కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళైతే సాక్షులుగా విచారణకు హాజరయ్యారు. అలా సాక్షులుగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్పిన వివరాల ప్రకారం అయితే 2018 ఎలక్షన్స్ అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం ఈ ఫోన్ ట్యాపింగ్. 2023 అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు. అయితే ఈ 2023 అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది అని వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ తో కలిపి ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి హార్డ్ డిస్క్ అనేవి కూడా ధ్వంసం చేశారని చెప్తున్నారు. అయితే పూర్తిగా అయితే మొత్తం 6గురిని కలిపి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం అయితే ఉంది భువన గారు. అలాగే టెలికాం సంస్థల యజమానులతో కూడా విచారణ చేసే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది కదా. ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ టెలికాం సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధారంగానే వీళ్ళు అనేది ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నెంబర్స్ తీసుకొని వాళ్ళ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. కాబట్టి తప్పకుండా
ఈ టెలికాం సంస్థలకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వీళ్ళతో కలిపి విచారణ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అసలు చేయించింది ఎవరు, వెనకున్నది ఎవరు అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మొన్న విచారణకు వచ్చిన మహేష్ కుమార్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి దీనికి సంబంధించి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళనే కాదు ఎంత పెద్ద నాయకులు తప్పకుండా శిక్ష అర్హులే అని చెప్పారు. దీని మీద మన కేటీఆర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయ్యి మహేష్ కుమార్ గౌడ్కి లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అయితే సాక్ష్యం లేకుండా మా మీద తప్పుడు నిందలు ఎలా చేస్తారని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. పూర్తిగా టెలికాం సంస్థల వాళ్ళతో కలిపి కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుచిత.